ఏ, బి మరియు సిలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారాన్ని చేసి ఉన్నారు. అందులో ఏ మొత్తం పెట్టుబడిలో 1/3 వంతు పెట్టుబడిని మొత్తం కాలంలో 1/3 వంతు కాలానికి గాను, బి మొత్తం పెట్టుబడిలో 1/6 వంతు పెట్టుబడిని మొత్తం కాలంలో 1/6 వంతు కాలానికి గాను, మరియు సి మిగిలిన పెట్టుబడిని పూర్తి కాలానికి గాను పెట్టుబడిగా పెట్టినారు. సో వ్యాపారంలో వారికి వచ్చిన మొత్తము లాభము 92,000 రూపాయలు. అందులో సి వాటా ఎంత అని అన్నాడు. సో ఎప్పుడైనా కూడా ఇక్కడ వ్యాపారం చేసి ఉన్నారు అని అన్నాడు అనుకోండి, మధ్యలో కూడా జాయిన్ అవ్వచ్చు. అదే ప్రారంభించారు అని అన్నాడు అనుకోండి, ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటారు, అంటే కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి ఉంటారనమాట. మొదటి నుంచి చివరి వరకు ఉంటారు. ఎప్పుడు ప్రారంభించినారు అంటే స్టార్టెడ్ ఏ బిజినెస్ అంటాడు, ప్రారంభించినారు అంటే. అదే చేసి ఉన్నారనుకోండి, మధ్యలో కూడా కలవచ్చు అని గుర్తుపెట్టుకోండి. రైట్, క్లూస్ అనమాట ఇవి. రైట్, ఫస్ట్ పర్సన్ మనకి ఇక్కడ ఏం చెప్పాడు, 1/3 క్యాపిటల్ అన్నాడు. ఇక్కడ 1/3, 1/6 అని నెంబర్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ బై 3 చేత కట్ అయ్యే నెంబరు, బై 6 చేత కట్ అయ్యే నెంబరు. నీకు నచ్చిన నెంబరు క్యాపిటల్ తీసుకో, నీకు నచ్చిన నెంబరు టైం తీసుకోండి. అంటే ఎలా తీసుకుందామంటే ఆ నెంబర్ 1/3 చేత కట్ కావాలి, ఆ నెంబర్ 1/6 చేత కట్ కావాలి. అంటే 3/6 కట్ అయ్యే నెంబరు, అంటే 3/6 కట్ అయ్యే నెంబర్ అంటే 3 6ల యొక్క ఎల్సిఎం తీసుకుంటే 6 వస్తుంది, 12 వస్తుంది, 18 వస్తుంది, 24 వస్తుంది, 30 వస్తుంది, 96 కూడా వస్తుంది. ఈ రెండింటిచే కట్ అయ్యే నెంబర్ నీకు నచ్చింది తీసుకోండి. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇక్కడ క్యాపిటల్ వచ్చేసి సపోజ్ ఒక 12,000 రూపీస్ అజ్యూమ్ చేసుకుందాం. టైం వచ్చేసి ఒక 12 మంత్స్ రూపీస్ అజ్యూమ్ చేసుకోండి. అర్థమైందా? 12,000 ప్రశ్నలో లేదు కదా అని అనుకోకండి. ఇప్పుడు ఎక్స్ అని అనుకుంటాం, ఎక్స్ ప్రశ్నలో ఉంటుందా? ఉండదు, మనమే అనుకుంటాం కదా. అలాగే దీన్ని కూడా అంతే అనమాట. ఇష్టం వచ్చిన నెంబర్ అనుకోవచ్చు, తప్పు కాదు. మనకు వీలైన నెంబరు, ఇప్పుడు మనకు కరెక్ట్గా కట్ అయ్యే నెంబరే అనుకోవాలి. అనుకునేటప్పుడు కూడా మనం ట్విస్ట్ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ 10,000 అని తీసుకోవచ్చు కదా సార్ అంటే 10,000 అని తీసుకుంటే 1/3 అంటే మనకు 10,000 కట్ కాదు. కాబట్టి మనం అలా చేయకూడదు. కట్ అయ్యే నెంబర్లే తీసుకోండి. ఏ నెంబర్లు అయితే ఇచ్చాడో ఆ నెంబర్లచే కట్ అయ్యేది. 3 చేత కట్ కావాలి, 6 చేత కట్ కావాలి, 12,000 కట్ అవుతుంది, 12,000 కట్ అవుతుంది. సేమ్ ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ ఫస్ట్ పర్సన్ టైం. ఆ ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఎంత అంటే, సో 12,000లో ఆయనది ఎంత అంటే బై 3 అన్నాడు, అంటే 4,000 రూపీస్ అనమాట ఫస్ట్ పర్సన్ది. టైం వచ్చేసి 12 మాసంలలో బై 3 అన్నాడు, అంటే 4 మంత్స్ అనమాట. ఇది ఫస్ట్ పర్సన్ పోర్షన్ క్లియర్. సెకండ్ పర్సన్ పోర్షన్ వచ్చేసి 12,000లో 1/4 అంటే ఎంత, 3,000 రూపీస్. సో 3,000 రూపీస్ ఇంటూ 12,000లో బై 4, 12 మాసాలు బై 4 అంటే ఎంత, 3 మంత్స్ అనమాట. 3 మంత్స్, అర్థమైందా? సో థర్డ్ పర్సన్ వచ్చేసి రెస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్, రిమైనింగ్ ప్రాఫిట్ అన్నాడు, మిగిలిన పెట్టుబడిని అన్నాడు. మిగిలిన పెట్టుబడి అంటే మొత్తం 12,000 కదా బిజినెస్లో. ఈ 12,000లో ఫస్ట్ పర్సన్ ఎంత పెట్టాడు, 4,000 పెట్టాడు. ఇది ఏ. సెకండ్ పర్సన్ ఎంత పెట్టాడు మనకి ఇక్కడ 1/6 అంటే 2,000. ఇక్కడ 1/4 కాదు, 1/6, 2 మంత్స్. ఇది 2,000, ఇది 2 మంత్స్ అనమాట. ఇప్పుడు మనకి ఇందులో సెకండ్ పర్సన్ 2,000 పోతే వీళ్ళిద్దరు పోగా మిగిలింది ఎంత ఉంది. థర్డ్ పర్సన్ వచ్చేసి ఇది బి పెట్టాడు సార్, ఇది సి పెట్టాడు అనమాట. ఒకసారి మళ్ళీ ఇది కొంచెం మనం నీట్గా వేసుకున్నట్లయితే, ఇప్పుడు ఫస్ట్ పర్సన్ పెట్టుబడి 4,000 4 నెలలు, సెకండ్ పర్సన్ పెట్టుబడి 2,000, ఇది 2,000 ఇంటూ 2 నెలలు. థర్డ్ పర్సన్ వచ్చేసి మిగిలిన పెట్టుబడి అన్నాడు 12,000 మొత్తం వ్యాపారంలో పెడితే ఫస్ట్ పర్సన్ 4,000 పెట్టాడు, సెకండ్ పర్సన్ 2,000 పెట్టాడు. వీళ్ళిద్దరిది పోతే మిగిలింది 6,000 రూపాయలు సి పెట్టినట్టు. ఈయన 6,000 రూపీస్, 6,000 రూపీస్ ఇంటూ టైం ఎంత చెప్పాడు ఈయన చెప్పండి. ఇక్కడ పూర్తి కాలం అన్నాడు. పూర్తి కాలం అంటే 12 మంత్సే కదా. 12 మంత్స్ ఈయన వ్యాపారంలో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఇది సింప్లిఫై చేసుకొని మనకు ఆ అమౌంట్ ఏదైతే వచ్చింది కదా దాన్ని మనం కట్ చేసుకుందాం. అన్నిట్లలో 3 సున్నాలు కొట్టి వేసుకుంటే ఇందులో 3 జీరోస్ కట్ చేసుకుందాం. ఇది 4 × 4 16 వచ్చింది సార్. 2 × 2 4 వచ్చింది. నెక్స్ట్ 6 × 12 72 వచ్చింది. ఇలానే ఉంచి కట్ చేయొచ్చు, లేదంటే కట్ చేసుకోండి కూడా చేయొచ్చు మనం. ఇక్కడ ఏమొచ్చింది 16:4:72 కదా. 4 ఎక్కంలో పోతుంది కదా, 4 4లు, ఇక్కడ 4 18లు. మొత్తం భాగాలు ఎన్ని అవుతున్నాయి చూడండి. 4 + 1 5, 5 + 18 23. 23 parts equal to 92,000, 92,000. ఇందులో ఎవరిని అడిగాడు ఆయన, సి వాటా ఎంత అన్నాడు. సి అంటే ఎంత సార్, 18. 18 భాగాలకు ఎంత, క్రాస్ మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది, 72,000 ఆన్సర్ వస్తుంది. క్రాస్ మల్టిప్లై అది. సో 72,000 ఇస్ ద ఆన్సర్ అనమాట.